దేశంలోని అన్నదాతలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. ఇప్పటికే 21 విడతల డబ్బులను విజయవంతంగా అందుకున్న రైతులు ఇప్పుడు 22వ విడత కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. మార్చి నెలలో ఈ నిధులు విడుదలయ్యే అవకాశం ఉండటంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. దేశంలోని అన్నదాతలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. ఇప్పటికే 21 విడతల డబ్బులను విజయవంతంగా అందుకున్న రైతులు ఇప్పుడు 22వ విడత కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. మార్చి నెలలో ఈ నిధులు విడుదలయ్యే అవకాశం ఉండటంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. పీఎం కిసాన్ పథకం నిబంధనల ప్రకారం ప్రతి 4 నెలలకు ఒకసారి 2000 చొప్పున ఏడాదికి 6000 రైతులకు అందుతాయి. గత 21వ విడతను ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 19, 2025న కోయంబత్తూర్ వేదికగా విడుదల చేశారు. ఆ లెక్కన తదుపరి 4 నెలల కాల పరిమితి ముగిసే మార్చి 2026లో 22వ విడత నిధులు విడుదలయ్యేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా దాదాపు 9 కోట్ల మందికి పైగా రైతులకు లబ్ధి చేకూరుంది. గత విడతలోనే 18,000 కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేశారు. పథకం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు సుమారు 4 లక్షల కోట్లను కేంద్రం రైతుల సంక్షేమం కోసం ఖర్చు చేయడం గమనార్హం. వేసవి కాలంలో ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణం అందించేందుకు టీజీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఏసీ బస్సుల్లో టికెట్ల ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. మార్చి 1వ తేదీ నుంచి తగ్గించిన ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే సమ్మర్ మొదలు కావడంతో పగటిపూట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉక్కపోత కూడా మొదలవుతోంది. వీటి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు ఏసీ బస్సుల్లో ప్రయాణించేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రయాణికులకు ప్రయోజనం చేకూర్చేందుకు హైదరాబాద్ లో తిరిగే ఏసీ బస్సుల్లో టికెట్ల రేట్లను తగ్గించారు. వేసవి కాలంలో ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణం అందించేందుకు టీజీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఏసీ బస్సుల్లో టికెట్ల ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. మార్చి 1వ తేదీ నుంచి తగ్గించిన ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే సమ్మర్ మొదలు కావడంతో పగటిపూట ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఉక్కబోత కూడా మొదలైంది. దీంతో వీటి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు ఏసీ బస్సుల్లో ప్రయాణించేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రయాణికులకు ప్రయోజనం చేకూర్చేందుకు హైదరాబాద్ లో తిరిగే ఏసీ బస్సుల్లో టికెట్ల రేట్లను తగ్గించారు. దీంతో ప్రజలపై భారం తగ్గడంతో పాటు ఎండాకాలంలో హాయిగా ఏసీ బస్సు ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు. ఏ బస్సుల్లో ఎంత తగ్గించారు, తగ్గించిన తర్వాత ఛార్జీలు ఎలా ఉన్నాయనే విషయాలు తెలుసుకుందాం. గతంలో మెట్రో డిలక్స్ ఏసీ బస్సుల్లో ప్రతి 4 కిలోమీటర్లకు టికెట్ ఛార్జ్ 30గా ఉండేది. కానీ ఇప్పుడు 25కు తగ్గింది. దీంతో ప్రతి 4 కిలోమీటర్ల ప్రయాణంపై 5 మేర తగ్గింపు మార్చి 1వ తేదీ నుంచి అమల్లోకి రానుందని టీజీఎస్ఆర్టీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఈ మెట్రో ఏసీ బస్సుల్లో గతంలో 4 కిలోమీటర్లకు 35 చొప్పున ఉండగా ఇప్పుడు 25కి తగ్గనుంది. ఏకంగా 10 మేర తగ్గనుండటం ప్రయాణికులకు ఊరటగా చెప్పవచ్చు. ఎండాకాలంతో పాటు ఏసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ నిండుగా ఉండటం లేదు. ప్రస్తుతం 60% మాత్రమే ఆక్యుపెన్సీ ఉంటుంది. ధరలు ఎక్కువగా ఉంటాయనే కారణంతో కొంతమంది వెనకడుగు వేస్తున్నారు. ఛార్జీలను తగ్గించడం వల్ల ఆక్యుపెన్సీ పెరగడంతో పాటు సమ్మర్లో ప్రయాణికులకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో టీజీఎస్ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. 1 నుంచి 3 కిలోమీటర్ల దూరానికి మెట్రో డీలర్స్ బస్సుల్లో 0 నుంచి 10 వరకు ఆదా కానుండగా ఈ మెట్రో బస్సుల్లో 5 నుంచి 10 తగ్గుతోంది. ఇక 4 నుంచి 15 కిలోమీటర్ల దూరానికి మెట్రో డీలక్స్లలో 5 నుంచి 10, 22 నుంచి 30 కిలోమీటర్ల ప్రయాణానికి మెట్రో డీలక్స్ ఈ మెట్రో ఏసీ బస్సుల్లో 5 నుంచి 10 వరకు ఆదా అవుతుంది. కాగా జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 275 మెట్రో డీలక్స్ 90 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు తిరుగుతున్నాయి. వీటిల్లో ఛార్జీల తగ్గింపుతో నగర ప్రజలకు లబ్ధి చేకూరనుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాలతో పాటు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులపై కీలక అప్డేట్ ఇచ్చింది. తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పాటు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులపై కీలక అప్డేట్ ఇచ్చింది. గురువారం తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2
2 చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం దక్షిణ అంతర కర్ణాటక, దక్షిణ ప్రాంతాలు, పరిసర ప్రాంతాల్లోని నిన్నటి ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి కొనసాగుతోంది. దక్షిణ అంతర కర్ణాటక నుండి మరఠ్వాడా, మహారాష్ట్ర వరకు ఉన్న ద్రోణి ఈ రోజు ఉత్తర అంతర కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి కొనసాగుతోంది. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్ యానంపై దిగువ ట్రోఫో ఆవరణంలో వాయువ్య ఆగ్నేయ గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల 3 రోజుల వరకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి. గురువారం తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. పొగమంచు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక శుక్రవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. పొగమంచు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. శనివారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో రాగల 3 రోజుల వరకు వాతావరణ విశ్లేషణ ఇలా ఉంది. నిన్న వాయువ్య తమిళనాడు నుండి మధ్య మహారాష్ట్ర వరకు కొనసాగిన ద్రోణి ఈ రోజు దక్షిణ అంతర్గత కర్ణాటక నుండి ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా మరఠ్వాడా ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టం నుండి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాగల 3 రోజులకు వాతావరణ సూచనలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ప్రైవేటు పాఠశాలల అధిక ఫీజులు వసూలు జరుగుతున్నాయి. దీనికి వ్యతిరేకంగా తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఎన్నిసార్లు ప్రభుత్వాలకు మొరపెట్టుకున్నా కూడా ఫలితం లేకుండా పోయింది. రకరకాల ఖర్చుల పేరుతో ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలు విద్యార్థుల తల్లిదండ్రుల రక్తాలు పెంచుతున్నాయి. పాఠశాలలు, కళాశాలలు, ఆకడాలు అన్ని ఇన్ని కాదు. ఈ క్రమంలోనే తెలంగాణ విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా ప్రైవేటు పాఠశాలల అధిక ఫీజుల వసూలు జరుగుతున్నాయి. దీనికి వ్యతిరేకంగా తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఎన్నిసార్లు ప్రభుత్వాలకు మొరక పెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. రకరకాల ఖర్చుల పేరుతో ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలు విద్యార్థుల తల్లిదండ్రుల రక్తాలు పీల్చుతున్నారు. ఎల్కేజీ నుంచి మొదలు పెడితే ఉన్నత స్థాయి విద్య వరకు ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల ఆగడాలు అన్నీ ఇన్ని కాదు. ఈ క్రమంలోనే తెలంగాణ విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలిచ్చారు. ప్రీ ప్రైమరీ నుంచి ఉన్నత విద్య వరకు సమగ్ర పాలసీ రూపొందించేందుకు ఏర్పాటైన తెలంగాణ విద్యా కమిషన్ అందించిన సమగ్ర నివేదిక తర్వాత సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖపై కీలక సమీక్ష నిర్వహించారు. నిబంధనలను ఉల్లంఘించి ప్రైవేటు పాఠశాలలు ఫీజులు వసూలు చేస్తే వాటి అనుమతి రద్దుతో పాటు అధికంగా వసూలు చేసిన ఫీజును రికవరీ చేసేలా నిబంధనలను విధించాలని సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఫీజుల నియంత్రణకు సంబంధించిన సలహాలను ప్రజాభిప్రాయం కోసం వెబ్సైట్లో ఉంచాలని పేర్కొన్నారు. హైదరాబాద్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో విద్యాశాఖపై సంబంధిత ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. కోర్ అర్బన్ రీజియన్లోని ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించడంపై దృష్టి పెట్టాలని అధికారులను సూచించారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణంలో ఎలాంటి రాజీ పడొద్దని పేర్కొన్నారు. భారతీయ విద్యాభవన్, జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్స్ వంటి పెద్ద విద్యాలయాల్లో ఉన్న మౌలిక సదుపాయాలు రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో ఏర్పాటు చేయాలన్నారు. మరోవైపు ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో బ్రేక్ఫాస్ట్ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలంటూ ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులకు ఖచ్చితంగా పాలు అందించాలని ఆదేశించారు. వాటిని విజయ డైరీ నుంచి సేకరించాలని సూచించారు. మధ్యాహ్న భోజనం నాణ్యత కోసం ఆర్టిఫిషియల్ టెక్నాలజీని ఉపయోగించాలని పేర్కొన్నారు. కోర్ అర్బన్ రీజియన్ కాకుండా మిగిలిన నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్టు కింద తెలంగాణ పబ్లిక్ స్కూల్గా తయారవుతున్న రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల ప్రభుత్వ పాఠశాలలాగే విద్యార్థులకు ట్రాన్స్పోర్ట్ సహా అన్ని సౌకర్యాలను కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ట్రాన్స్పోర్ట్ కోసం ఎలక్ట్రికల్ బస్సులను ఏర్పాటు చేయడం పైన అధ్యయనం చేయాలంటూ అధికారులకు హితవు పలికారు. ఇక విద్యాశాఖపై సీఎం నిర్వహించిన ఈ సమీక్షలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, కళాశాల విద్యాశాఖ కమిషనర్ దేవసేన, ఏయువిసి ప్రొఫెసర్ కుమార్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారు పాల్గొన్నారు.
అంతకుముందు రాష్ట్రంలో సమగ్ర విద్యా పాలసీ రూపకల్పన కోసం ఏర్పాటైన తెలంగాణ విద్యా కమిషన్ సీఎం రేవంత్ రెడ్డికి సమగ్ర రిపోర్ట్ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 305 స్కూళ్లను సందర్శించి ఈ రిపోర్టును తయారు చేస్తున్నట్లు కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి వెల్లడించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్లతో ఏకంగా 46 సమావేశాలు నిర్వహించామని తెలిపారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ పెట్టాలంటే ప్రభుత్వానికి కమిషన్ సిఫార్సు చేసినట్లు వివరించారు. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బల్కసుమన్ బెయిల్ పిటిషన్ రేపటికి వాయిదా పడింది. మంచిర్యాల జిల్లా కోర్టులో బెయిల్ పిటిషన్ మరోసారి వాదనలు జరిగాయి. బల్కసుమన్ తరఫున న్యాయవాది లలిత వాదించారు. బల్కసుమన్ పై పోలీసు పెట్టిన అక్రమ కేసు వాదనలు గట్టిగా వినిపించామని ఆమె వెల్లడించారు. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బల్కసుమన్ బెయిల్ పిటిషన్ రేపటికి వాయిదా పడింది. మంచిర్యాల జిల్లా కోర్టులో బెయిల్ పిటిషన్ పై మరోసారి వాదనలు జరిగాయి. బల్కసుమన్ తరఫు న్యాయవాది లలిత వాదించారు. బల్కసుమన్ పై పోలీసులు పెట్టిన అక్రమ కేసుల వాదనలు గట్టిగా వినిపించామని ఆమె వెల్లడించారు. కస్టడీ పిటిషన్ పెండింగ్ లో ఉండడం వల్ల బెయిల్ పిటిషన్ పై వాయిదా చేయమని పేర్కొంటూ రేపటికి వాయిదా వేశారు. లంచ్ మోషన్ తర్వాత కస్టడీ పిటిషన్ పై విచారణ కొనసాగుతోంది. బల్కసుమన్ అరెస్టులో పోలీసులు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ లేదని కేతనపల్లి ఘటనలో ప్రభుత్వ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా వ్యవహరిస్తోందని న్యాయవాది లలిత అన్నారు. కేతనపల్లి మున్సిపాలిటీ పాలకవర్గం ఎన్నికల సమయంలో బల్కసుమన్ బీఆర్ఎస్ నాయకులపై కేసులు విధించి జైల్లో పెట్టారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకున్నాయి. అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో 3 రోజుల నుంచి పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన అకాల వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ అంతర్గత కర్ణాటక ప్రాంతం నుంచి మహారాష్ట్రలోని మట్వాడ వరకు వ్యాపించి ఉన్న ద్రోణి వాయువ్య దిశగా కదులుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకున్నాయి. అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో 3 రోజుల నుంచి పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన అకాల వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ అంతర్గత కర్ణాటక ప్రాంతం నుంచి మహారాష్ట్రలోని మట్వాడ వరకు వ్యాపించి ఉన్న ద్రోణి వాయువ్య దిశగా కదులుతూ వస్తోంది. దీని ప్రభావంతో శుక్రవారం సంగారెడ్డి, రంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీంతో ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దీని ప్రభావంతో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉండి కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలో 4.36 సెంటీమీటర్ల మేర అత్యధిక వర్షపాతం నమోదైంది. మహబూబాబాద్ జిల్లా గూడూరులో అత్యల్పంగా 1.38 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక సిద్దిపేట, వికారాబాద్, వరంగల్, యాదాద్రి, భువనగిరి, మహబూబానగర్, జయశంకర్, భూపాలపల్లి వంటి పలు జిల్లాల్లో మోస్తారు వర్షం కురిసింది. ఈ అకాల వర్షాలకు రైతులు దారుణంగా నష్టపోతున్నారు. పలు జిల్లాల్లో మొక్కజొన్న, శనగ, జొన్న పంటలను నేల కొరికాయి. గింజ పాలు పోసుకొని దశలో మొక్కజొన్న నేల పాలవడంతో ఎదుగుదల కష్టమని రైతులు ఆందోళన వ్యక్తం చెబుతున్నారు. పలు ప్రాంతాల్లో శుద్ధి చేసి ఆరబెట్టిన పసుపు గాలివానకు తడిసిపోయింది. అయితే శనివారం నుంచి వాతావరణం సాధారణంగా స్థితికి చేరుకునే అవకాశం ఉంది. ఉక్కపోతలు కూడా రేపటి నుంచి మొదలవుతాయని వాతావరణ కేంద్రం వివరించింది. ప్రస్తుతం రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 33 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రతలు 21గా నమోదవుతున్నాయి. మార్చి 1 నుంచి ఎండలు మండిపోతాయని జనాలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. కండ్ల ముందు తన ఇండ్లు కూలగొడుతుంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పుట్టెడు దుఃఖంలో కుమిలిపోతున్న బాధితులపై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రేలేపనలు చేశారు. వారిని కించపరిచేలా, వారి ఆత్మాభిమానాన్ని దిబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారు. అక్కడ ఆందోళన చేస్తున్న వారందరికీ పెయిడ్ ఆర్టిస్టులతో పోల్చారు. వాళ్లలో ఎవరు నిజమైన బాధితులు కాదనేది వ్యాఖ్యానించారు. కండ్ల ముందు తమ ఇండ్లు కూలగొడుతుంటే ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితిలో పుట్టెడు దుఃఖంతో కుమిలిపోతున్న బాధితులపై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి, ఖమ్మం జిల్లా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రేలేపనలు చేశారు. వారిని కించపరిచేలా, వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారు. అక్కడ ఆందోళన చేస్తున్న వారందరినీ పెయిడ్ ఆర్టిస్టులతో పోల్చారు. వాళ్లలో ఎవరు నిజమైన బాధితులు కాదనే వ్యాఖ్యానించారు. ఈ మేరకు హైదరాబాద్లోని సచివాలయంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఖమ్మంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇండ్లు కూలగొడుతుందంటూ గొబెల్స్ ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఓవైపు కండ్ల ముందు ఇండ్లు కూలగొడుతున్నప్పటికీ వాటిని ఆయన సమర్థించుకోవడం గమనార్హం. ఓవైపు పేదల ఇండ్లు కూలగొడుతూ వారికి నిలువ నీడ లేకుండా చేస్తూనే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా తమది పేదల ప్రభుత్వమని, తమ పెట్టింటి పేదోళ్ళని వాళ్ళ ఆశీర్వాదంతోనే ప్రభుత్వం నిలబడుతుందంటూ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తమ ప్రభుత్వం నిజమైన పేదలను ఎప్పుడూ విస్మరించబోదని, వారిని ఇబ్బందులు పెట్టబోదని చెప్పారు. ఒకవేళ ఇండ్లు కోల్పోతున్న వారిలో పేదవాళ్ళు, నిరుపేద, అభాగ్య
అభాగ్యులు ఎవరైనా ఉంటే వారిలో అర్హులైన వారికి గతంలో ఏ పథకం తీసుకొని వారికి తగు న్యాయం చేస్తామని తెలిపారు. అంతేగాని పేదల ఇండ్ల కూల్చివేతను ఆపేస్తామని మాత్రం మంత్రి చెప్పలేదు. అంటే ఇకపై కూడా పేదల ఇండ్ల కూల్చివేత కొనసాగుతోందని ఆయన పరోక్షంగా చెప్పడం గమనార్హం. చెరొక పక్క బావమర్దులు, చెరొక పక్క విషాన్ని కమ్ముతూ నిత్యము విషాన్ని కమ్ముతూ పెయిడ్ ఆర్టిస్టులతో యూట్యూబ్ ఆర్ట్యూబుల్ని వాడుకుంటూ పింక్ కలర్ ని మీదేసుకొని తిరుగుతూ విషపూరితమైన వారి ఆలోచనల్ని రాష్ట్ర ప్రజలు గ్రహించారు. కానీ వారికి వారి నాయకుడికి గ్రహించకపోవటం దురదృష్టకరం, బాధాకరం. ఇది వాటి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ TS24 న్యూస్.